హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. బర్త్డే పార్టీకి వెళ్ళారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు, మద్యం కూడా సేవించారు, కేక్ కటింగ్ చేశారు. యానం నుంచి తిరిగి వస్తుండగా ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న లారీని ఆటో ఢీకొట్టింది. దాదాపు ఆటోలో 8 మంది యువకులు ఉన్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటో ఢీకొన్న ఘటనలో 4 యువకులు మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఏ టైంకి జరిగింది, ఏం జరిగింది అంటే దాదాపు 12:30 వాళ్ళ బర్త్డే ఆదివారం రోజు, అంటే వాళ్ళు శనివారం రోజు బయలుదేరారు. దాదాపు 12 గంటలకి కేక్ కటింగ్ చేసి బాగా ఎంజాయ్ చేశారు, మద్యం సేవించారు, ఫ్రెండ్స్తో కబుర్లు ఆడారు. అంత ఆనందంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని తిరిగి వస్తుండగా యానం రూట్లో ఈ యొక్క ఘటన అయితే జరుగుతూ వచ్చింది. 12:30 అమలాపురం మండలంలో లారీని ఆటో అనేది ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు దాదాపు 8 మంది ఆటోలో ప్రయాణిస్తుంటే వాళ్ళలో 4కి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. 4 మాత్రం స్పాట్లోనే డెడ్ అయిపోయారు. అసలు బర్త్డే వాళ్ళకి డెత్ డేగా మిగిలిపోయిందనే చెప్పుకోవాలి. దాదాపు 4 కుటుంబాలు అయితే తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరో 4 అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అది కూడా కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ పోలీసులు మనకు చెప్పిన వివరాల ప్రకారం ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరో 4కి తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో నవీన్కి 22 సంవత్సరాలు, జతిన్కి 26 సంవత్సరాలు, నవీన్ కుమార్కి 27 సంవత్సరాలు, అజయ్కి 18 సంవత్సరాలు. ఈ 4 మృతి చెందారు అని పోలీసులు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలుపుతూ వచ్చారనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక బర్త్డే వేదిక 4 కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇలాంటి ఘోరమైన ప్రమాదం వాళ్ళ కన్న తల్లిదండ్రులు అయితే శోక సముద్రంలో మునిగిపోయారనమాట. సో ప్రస్తుతం అయితే ఈ ఇన్సిడెంట్లో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, ఆటోలో వీళ్ళు 8 మంది వెళ్తున్నప్పుడు లారీ అనేది సడన్గా అక్కడ ఢీ కొట్టడంతో చాలా స్పీడ్గా వస్తున్నప్పుడు మనకు ఆబ్వియస్లీ 12 o'clock ఆ టైంలో చాలా స్పీడ్గానే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు హెవీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో అంతే స్పీడ్లో వాళ్ళు వెళ్తుండగా వాళ్ళు ఆల్రెడీ మద్యం సేవించి ఉన్నారు కనుక ర్యాష్ డ్రైవింగ్ అవ్వచ్చు, లేకపోతే మద్యం సేవించడం వల్ల వారికి ముందున్న ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో సరిగ్గా కనిపించకపోవచ్చు, లేదు అంటే వాళ్ళు నిద్ర మత్తులో ఉండొచ్చు. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ వల్ల అక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ వల్ల ఇక్కడ లారీని ఢీ కొట్టగానే అందులో నుంచి దాదాపు స్పాట్లోనే 4 డెత్ అయిపోయారనమాట. అండ్ ఈ యొక్క ఇన్సిడెంట్ చూసిన వాళ్ళైతే చాలా విషాదకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే బర్త్డే రోజే ఇలా జరగడం అసలు జీర్ణించుకోలేకపోతున్నాం మేము అని చెప్తూ వస్తున్నారు. అండ్ ఇలాంటి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ వస్తున్నాం, లారీలన్నీ ఢీకొంటూ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ వస్తున్నాయి. కాస్త ఇలాంటి యాక్సిడెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మనం ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు లేదా లేట్ నైట్లు అయినప్పుడు అక్కడే కాసేపు ఆగైనా మనం ప్రయాణించాలని, ఎస్పెషల్గా మద్యం తాగి మనం వాహనాలు నడపొద్దు అని చెప్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంతమందిలో బర్త్డే ఎవరిది అనే డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది కదా. బర్త్డే జతిన్ది. మనం ఇక్కడ చూస్తూ వచ్చాము. జతిన్కి 26 సంవత్సరాలు. దాదాపు వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల లోపే ఉన్నారనమాట వయసు. యవ్వన దశలోనే ఇలా అవ్వడం చాలా బాధాకరం అని చెప్పుకుంటూ రావాలి. సో జతిన్ బర్త్డే రోజే తను ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అసలు బర్త్డేనే ఒక డెత్ డేగా తనకి మిగిలిపోతూ వస్తుంది. తన ఆత్మకి శాంతి చేకూరాలని, తన ఆత్మకే కాదు ఇక్కడ ఇంకా 4 కూడా మరణిస్తూ వచ్చారు, వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.